60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం. 3వ శ్రావణ శుక్రవారంలోకి వచ్చాం. మొన్న వరలక్ష్మి వ్రతం శ్రద్ధగా చేసుకుని ఉంటారు అందరూ. వరలక్ష్మి వ్రతం నాడు ఆ వ్రతం చేసుకోలేని వాళ్ళు తర్వాత వారాల్లో కూడా చేసుకోవచ్చని ఒక మనకు అమెండ్మెంట్ ఉంది. కాబట్టి ఎవరెవరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళందరూ శ్రద్ధాభక్తులతోటి చేసుకుంటారని, అమ్మవారి ఆశీస్సులు వారికి తప్పక లభిస్తాయని భావిస్తాను. అయితే 3వ శుక్రవారం మనం విద్యాలక్ష్మీదేవి కథ గురించి చెప్పుకుందామండి. అయితే ఇది శ్రద్ధగా ఉండవలసిన మాసం అని చెప్పాం కదా, ఇంకొక వారం ఉంటే చాలు అని అనిపిస్తూ ఉంటుంది. ఒక వారం కాదండి, 2 వారాలు ఉండాలి, జ్ఞాపకం పెట్టుకోండి. దేవదత్తుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే ఈయనకి చాలా కాలం సంతానం లేదట. సంతానం లేకపోయేసరికి ఆయన ఒక పుత్రకామేష్టి లాంటి ఒక యాగం చేయదలుచుకున్నాడు. ఆయన యజ్ఞ దీక్షలో ఉన్నాడు. ఆ దీక్షలో ఉన్నప్పుడు గోఖిలుడనే ఒక బ్రాహ్మణుని తనకి ఉద్గాతగా పెట్టుకున్నాడు. మంత్రం పఠించేవాళ్ళు అన్నమాట. ఉద్గాత అంటే ఆ స్వరంతో చెప్పేవాళ్ళు. అయితే ఈ గోఖిలుడికి కొద్దిగా కంఠంలో ఏదో సమస్య ఉంది, చిన్న ఆయాసం, శ్వాస సంబంధమైన సమస్య ఏదో ఉంది. ఆ మంత్రం చెప్పేటప్పుడు కొద్దిగా అక్షరాలు కొంచెం తేడా వచ్చి వాయిస్ మారిపోయి అలా పైకి కిందకి అవుతోంది. ఉదాత్తానుదాత్వాల్లో తేడా వస్తుందన్నమాట. వచ్చేసరికల్లా ఈయన ఏం చేశాడు, దేవదత్తుడు కసురుకున్నాడు ఉద్గాత. అదేమిటి అలా అంటున్నావు అన్నాడు. అనేసరికల్లా గోఖిలుడికి చాలా కోపం వచ్చింది. నువ్వు యజ్ఞదీక్షలో ఉన్నవాడివి ఉద్గాతని కసురుకుంటావా? స్వరం బాగుండలేదు, మళ్ళీ చేయమనాలి. లేదా దాన్ని వదిలిపెట్టి లెక్కకి తర్వాత లెక్క దాని తర్వాత మంత్రాన్ని లెక్క తీసుకోవాలి. అలా కాకుండా నువ్వు నన్ను కసురుకున్నావు కాబట్టి నువ్వు ఏ సంతానం కోసం నువ్వు ఈ యజ్ఞం చేయబోతున్నావో ఆ సంతానం విద్యాహీనుడిగా తెలివి తక్కువవాడిగా పుడతాడు పొమ్మని శపించాడట. కోపం వచ్చిందనమాట. నిజానికి యజ్ఞం చేసేవాడికి కోపం రాకూడదు, ఉద్గాతకి కోపం రాకూడదు. ఇద్దరూ ప్రశాంతంగా ఉండాలి. ఏదైనా పూజ అవి చేసేటప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలని, ఇతరులని కసురుకోవడం, సరిగ్గా పెట్టలేదని, నువ్వు ఇలా పెట్టావు నేనైతే బాగా పెట్టేదాన్ని, అలాంటి మాటలు మాట్లాడకూడదు. అవన్నీ కూడా మన పూజ మీద దాని ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ దేవదత్తుడు చేసిన ఈ పొరపాటు పాపం ఆ తర్వాత కాలంలో చాలా కాలం తర్వాత ఆయనకి సంతానం కలిగింది. అయితే ఈ పిల్లవాడు మగ పిల్లవాడు పుడితే అతనికి ఉతధ్యుడు అని పేరు పెట్టుకున్నారు. కానీ ఉతధ్యుడు మూర్ఖుడు, అతనికి చదువే రాలేదు. తండ్రి సర్వశాస్త్ర పారంగతుడైన గురువు అయితే పిల్లవాడు పండిత పుత్రుడు పాపం, వాడికి ఏమీ రాదు. అయితే చుట్టుపక్కల ఉన్న జనాలు, అతని స్నేహితులు, తర్వాత సాటి మునులు, ఋషులు అంతా కూడా ఈ ఉతధ్యుడికి ఏమీ రాదని, దేవదత్తుడు యజ్ఞం చేసి ఇలా పరమసుంఠని సంతానంగా పొందాడని అంటూ ఉండేసరికల్లా ఆయన భరించలేకపోయాడు దేవదత్తుడు. ఆ పొరపాటు తనదే అయినా కూడా ఉతధ్యుడిని తనతో ఉంచుకోకుండా నువ్వు అడవిలోకి వెళ్ళిపోమని పంపించేశాడు. ఈ ఒంటరి వాడైన ఉతధ్యుడు ఒక అడవిలో కూర్చున్నాడు. అని ఏడుస్తూ ఉండేవాడు. పాపం మతిలేని పిల్లవాడు కదా, ఏడుస్తూ ఉండేవాడు. అయితే ఆ దారిన ఒకనాడు దేవర్షి అయిన నారద మహర్షి వచ్చారనమాట. వచ్చినప్పుడు నాయన ఎందుకురా నా ఏడుస్తున్నావు అంటే, నేనేం చేయను, నాకేమీ రాదు, మా ఇంట్లో అంతా సామగానం అవి జరుగుతూ ఉంటాయి, అంత మా నాన్న యజ్ఞం చేస్తారు, నాకు అవి ఇవి ఏవీ రావు, సామము లేదు యజ్ఞము లేదు, రెండూ రావు నాకు అని చెప్పేసరికల్లా ఆయన చాలా జాలిపడ్డాడు. జాలిపడి వీడి తాలూకు కర్మశేషం ఎంత ఉంది అని ఆలోచించి, సరే తండ్రి చేసిన పొరపాటు వల్ల వీడికి ఇది వచ్చింది, వీడి కర్మానుభవం కూడా దీనికి తోడైందని, నాయన ఈ ఇవు అని ఏడవకురా, ఏ ఏ ఏ అని ఏడవరా అని చెప్పేట. ఏ ఏ ఏ అని ఏడువు, ఆ ఏడుపు వచ్చినప్పుడల్లా ఏ ఏ అనాలి నువ్వు అనేసరికల్లా పిల్లాడు ఎవరు తోడలేరు కదా అతనికి, ఏ ఏ ఏ ఏ అని అనుకుంటూ ఉండేవాడు. అయితే ఈ ఏకారం ఉంది కదా, ఏకారం ఏంటంటే సరస్వతి బీజం అంటారు, విద్యాలక్ష్మి బీజం. బీజాక్షరాలు స్పష్టంగా అవగాహనతోటి చేస్తేనే ఫలితం ఇస్తాయి. అక్షరం తేడా వస్తే ఫలితం మారిపోతుంది. కాకపోతే విధి విధానాలు తెలిసినా తెలియకపోయినా ఆ స్వరాన్ని గనక అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు రటనగా అంటే అప్పుడు దాని నుంచి వెలువడేటువంటి శక్తి వీళ్ళకి ఎవరైతే దీన్ని శబ్దాన్ని చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పడం కోసం ఇలాంటి కథలు చెప్పబడ్డాయని అనిపిస్తుంది నాకు. ఏకారంతో ఏ ఏ ఏ అంటుండేవాడు. మీరు 5-6 సార్లు ఏ అనుకుని చూడండి. ఆ ఏ అంట మొదలుపెట్టాక ఒంట్లోంచి వెన్నెముకలోంచి ఒక గీత లాగినట్టుగా, ఒక తీగ లాగినట్టుగా అనిపిస్తుంది మనకి. జ్ఞానం వృద్ధి అవుతుంది. ఈ ఉతధ్యుడు అలాగే ఉండిపోయాడు. క్రమంగా అతను ధ్యానంగా చేయటం, ఏకారమే తన తాలూకు ధ్యాన బీజాక్షరంగా పెట్టుకున్నాడు అతను.
అట్లా కూర్చుని ధ్యానం చేసుకునేవాడు. ఏదో సంధ్యావందనం చేస్తున్నాడు, మళ్ళీ అట్లా తపస్సు తపస్సు తపస్సు, ఇక అదే పని. రెండోది లేదు. ఏకారమే అతని బీజాక్షరం అని అతని మనసు స్థిరపరచుకుంది. చాలా పెద్దవాడైపోయాడు. అలా కాలం గడిచిపోతూ ఉంది. అతను తీవ్ర తపస్సులోనే ఉండేవాడు. అయితే ఒకనాడు ఏమైందంటే, ఒక లేడి పిల్ల ఒకటి ఒక వేటగాడి నుంచి తప్పించుకుని ఈయనున్న ఆశ్రమం దగ్గరికి వచ్చింది. ఉత్తచ్యుడు ఉన్న ఆశ్రమానికి. ఆశ్రమంలోకి వెళ్ళిపోయేసరికల్లా వేటగాడు వచ్చాడు. వచ్చి ఇటొక లేడి వెళ్ళింది చూసావా నువ్వు స్వామి అని అడిగాడు. ఈయన సంకటంలో పడ్డాడు. ఆయనకి మాటలు ఏం పెద్దగా సమాధానం చెప్పడం రాదు. కానీ ఆయన ఒక శ్లోకం చెప్పాడు ఇతనికి, ఈ వేటగాడికి. ఏమిటంటే, ఏది చూసిందో అది చెప్పలేదు, ఏది చెప్తుందో అది చూడలేదు. సంస్కృత శ్లోకం ఉందండి, నేను చెప్పటం లేదు అది. ఏది చూసిందో అది చెప్పలేదు, ఏది చెప్తుందో అది చూడలేదు. ఇంకెందుకు అడుగుతావు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు నువ్వని చెప్పాడు. వేటగాడు వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన వాక్యం చూడండి, కళ్ళు లేడిని చూసాయి. కళ్ళకి మాటలొచ్చా? రావు. నోరు చెప్తుంది సమాధానం, నోరు చూసిందా? చూడలేదు. ఏది చూసిందో దానికి మాట్లాడే శక్తి లేదు, ఏది మాట్లాడుతుందో దానికి చూసే శక్తి లేదు. ఈ వాక్యాలు చెప్పిన తర్వాత ఆయనకే ఆశ్చర్యం వేసింది. ఏమిటి నేను ఇది ఎలా మాట్లాడాను అని. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆ మార్గంలో వెళ్తూ ఈయనను చూసి, నీకు అమ్మవారి శక్తి ఇచ్చింది, వాగ్బీజము ఇది, ఈ బీజము వాగ్బీజం, విద్యాబీజం, దాని వలననే నీకు ఇలాంటిది ఏర్పడింది అని చెప్పి అతన్ని సర్వశాస్త్ర పారంగతుణ్ణిగా చేశారట. అతను చేసినటువంటి బీజాక్షరం వల్ల ఆయనకి అలవోకగానే ఆ మాట్లాడే శక్తి, ఆ శ్లోకం చెప్పగలిగే శక్తి, అది కూడా లాజిక్గా చెప్పగలిగే శక్తి వచ్చేస్తే ఆయన ఇంతకాలం చేసిన తపస్సు వల్ల, ఈ బీజాక్షరపు రటన వల్ల ఆయనకి ఇది సిద్ధించింది. తర్వాత కాలంలో ఆయన మహా శాస్త్రవేత్త అయ్యాడు. ఉత్తచ్యుడు చాలా గొప్ప శాస్త్రజ్ఞాని. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక అక్షరాన్ని రటనగా అంటే ఇంత సిద్ధిస్తుందా అంటే ఆ కాలం వేరు. కానీ సరి అయిన శబ్దంతో, అక్షరాలు మారకుండా, ఏ ఉచ్చారణ దోషాలు లేకుండా ఒక్క శ్లోకాన్ని మనం తీసుకున్నా కూడా దాని యొక్క ఎనర్జీ మనతోటి ఉంటుంది. పూర్వకాలంలో లాగా పైనుంచి ఇవి బంగారు వర్షం కురిసిపోదు, శాస్త్రజ్ఞానం దానంతట అదే వచ్చేసేదు. కానీ ప్రయత్నిస్తే వస్తుంది. ఒక్క శ్లోకం తీసుకోండి. ఇప్పటిదాకా చేసిన పూజ ఎట్లా చేసుకున్నారో ఈ శ్రావణ మాసంలో జ్ఞాపకం ఉంచుకోండి. ఒక్క శ్లోకాన్ని శ్రద్ధగా, ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా తెలుగులో పుస్తకం చూసి శ్లోకం నేర్చుకోండి. 4 వాక్యాలు ఉన్నదైనా, 2 వాక్యాలు ఉన్నదైనా, ఒక మొత్తం స్తోత్రం చిన్నది తీసుకుంటామన్నా కూడా మీ ఇష్టం. దాన్ని ముందు ఎవరి దగ్గరైనా కరెక్షన్ చేయించుకోండి, నేను సరిగ్గా చెప్తున్నానా లేదా అని. అది మీరు నేర్చుకుని మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పిల్లలకి నేర్పించండి. ఇట్లా మంచి శక్తివంతమైన అక్షరాలని స్పష్టంగా పదే పదే అనటం వల్ల వాటి నుంచి శక్తి ఉద్భవిస్తుంది. మామూలు అక్షరాలన్నిటికీ కూడా దేని శక్తి దానికే ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, రా అని పిలిచాను అనుకోండి, అవతల వాళ్ళు ఎందుకు వస్తారు? ఈ రాకి ఒక శక్తి ఉండటం వల్ల కాదు, రమ్మన్న ఒక భావన ఉంది. అదే కాకుండా ఈ రా అనడంలోనే ఉన్న శక్తి. అంటే నువ్వు నా వద్దకి రప్పించుకునే, నిన్ను నా దగ్గరికి రప్పించుకునేటువంటి శక్తి ఉంది అందులో. ప్రతి అక్షరానికి శక్తి ఉంటుందండి. బీజాక్షరాలకి ఇతోధికమైన శక్తి ఉంటుంది. సంస్కృత శ్లోకాలు ఏవైనా స్తోత్రంలో ఉన్న శ్లోకాల్లో నిక్షిప్తం చేసి ఉంచుతారు మహర్షులు మన కోసం. మనం అదృష్టవంతులం ఆ విషయంలో. భారతీయులంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరు. మనకి మహర్షులు ఉన్నారు మన ముందు. వాళ్ళు చేసినటువంటి ఒక మంచి శ్లోకాన్ని తీసుకుని పదే పిల్లలకి రోజు చేయటం కనుక నేర్పిస్తే వాళ్ళకి జ్ఞాన వృద్ధి పెరుగుతుంది, చదువు చక్కగా వస్తుంది. ఏదైనా ఉద్యోగంలో ప్రవేశిస్తే ఆ ఉద్యోగాన్ని చక్కగా చేయగలుగుతారు శ్రద్ధగా. ఈ మంత్ర జపం ఇలాంటి శ్లోకాలు వాటిని పదే చేయటం వల్ల ఈ విద్యాబీజం కనుక యాక్టివేట్ అయితే వాళ్ళకి చక్కగా చదువు వస్తుంది. మనకు కూడా చేసే పని ఎందు సరి అయిన బుద్ధి కుదిరి చక్కగా వంట చేస్తే బాగా వంట కుదురుతుంది. ఏదో పని చేస్తాం, ఆ పని సజావుగా అవుతుంది. వర్క్ చేస్తాం, అది బాగా వస్తుంది. ఓ టైపింగ్ చేస్తాం, అది సరిగ్గా వస్తుంది. వీటన్నిటికీ కావాల్సింది శ్రద్ధ ఒకటైతే
కొంత దైవ సహాయాన్ని కూడా తీసుకోవచ్చు మనం ఇట్లా. ఏదైనా ఒక మంచి శ్లోకాన్ని ఈ సందర్భంగా నేర్చుకోండి, పిల్లలకి నేర్పించండి. వచ్చే సంవత్సరానికి అది నిద్రలో లేపినా చెప్పగలిగేలాగా ఉండాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ. రోజు చేయాలి, శ్రద్ధని చెప్పుకుంటున్నాం కదా, ప్రతిరోజు చేయాలి. నిత్యం స్నానం చేయగానే దేవుడి దగ్గర నిలబడి ఈ శ్లోకం చెప్పడం ప్రాక్టీస్ చేయించాలి. ఈ రకమైన ప్రాక్టీస్ వల్ల సంస్కృతం చదవటం వల్ల మనకు ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయండి. జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. కష్టమైన పదాలని అనటం వల్ల, రటనగా ఒకే శ్లోకాన్ని పదే పదే చెప్పటం వల్ల ఎనర్జీ పెరుగుతుంది, శారీరక మానసికమైనది కూడాను. కాబట్టి ఆ విషయంలో శ్రద్ధ వహించండి. వచ్చే శుక్రవారం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.